హాయ్, హలో, వెల్కమ్ టు వీకే క్రిక్ చాట్. సో ఛాంపియన్స్ ట్రోఫీ మరి కొద్ది రోజులలో స్టార్ట్ కాబోతుంది. ఇంగ్లాండ్ వన్ డే సిరీస్ తర్వాత స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ T20 సిరీస్ అయిపోయింది. సో వన్ డే సిరీస్ అయిపోయిన తర్వాత 19 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే ప్లేయింగ్ 11 ఫారెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూడాల్సిన ప్లేయింగ్ 11 అనేది వీడియోలో మాట్లాడుకుని ట్రై చేద్దాం. సో ఈ ప్లేయర్స్ కాక ఇంకా చాలామంది ఉంటారు, కానీ దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో. సో ఆ ప్లేయింగ్ 11 ఏంటి, ఎవరెవరు ఉన్నారు అనే వీడియోలో మాట్లాడుకుని ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఈ ప్లేయింగ్ 11 అనేది జస్ట్ ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే, ఇండియన్ ప్లేయర్స్ వారు. ఈ ప్లేయింగ్ 11లో కొందరు ప్లేయర్స్ మిస్ కావచ్చు. సో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, టాప్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అని మరొక వీడియోలో. సో ప్రస్తుతానికైతే ఈ ప్లేయింగ్ 11లో అందరు ఫారెనర్స్. ఈ ప్లేయింగ్ 11లో మరి ఎవరెవరు ఉన్నారు చూద్దాం. సో ఫస్ట్లీ ఓపెనర్స్ వచ్చేసి ట్రావిస్ హెడ్. ఎలా తెలిసిందే మనకు, ట్రావిస్ హెడ్ ఓపెనర్. ఇంకా మీకు తనకు పార్ట్నర్గా చూస్తే చాలామంది ఉన్నారు. డెవన్ కాన్వే, ఇంకా మీకు చాలామంది ఉన్నారు, కానీ ఒక రైట్ హ్యాండర్ కావాలి, మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ గుర్బాస్, రామల్ల గుర్బాస్. సో వీళ్ళిద్దరు ఓపెనర్స్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటుంది. గుర్బాస్ కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. సో ఓపెనర్స్. ఇంకా వన్ డౌన్లో విషయం వస్తే మీకు మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ బాబర్ అజం. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ అనేది పాకిస్తాన్లో జరుగుతుంది. సో ఈజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. సో బాబర్ అజం. ఇంకా మీకు 4లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. స్మిత్, జో రూట్, విలియమ్సన్. సో ఈ ముగ్గురులో ఒక్కరిని పిక్ చేయడం చాలా కష్టం. సో ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడితే స్టీవ్ స్మిత్కి కొంచెం వన్ డేలలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని బట్టి ఐఎమ్ గోయింగ్ విత్ స్టీవ్ స్మిత్. జో రూట్, విలియమ్సన్ మంచి ప్లేయర్స్, కానీ ఎక్స్పీరియన్స్ చూస్తే స్టీవ్ స్మిత్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వన్ డేలలో. సో అందుకే స్టీవ్ స్మిత్ని తీసుకున్నాం. ఇంకా నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్. తెలుసు మనకు వన్ డేలలో ఎలా ఆడతాడో. మీకు కావాలంటే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది బౌలింగ్ వేయడానికి. గ్లెన్ మ్యాక్స్వెల్. ఇంకా మీకు వికెట్ కీపింగ్ ఆప్షన్స్ వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జోస్ బట్లర్, క్లాసెన్, ఇంకా మీకు చాలా ఉన్నాయి, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ హెన్రిచ్ క్లాసెన్. సో స్పిన్ బాగా ఆడగలడు. సో మిడిల్ ఓవర్స్లో స్పిన్ని బాగా ఆడతాడు. మళ్ళీ ఎండ్లో ఫినిష్, 6 హిట్టింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది, కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ 6లో. ఇంకా 7లో మీకు ఒక మంచి ఆల్రౌండర్ కావాలి. సో ప్యాట్ కమిన్స్, ఫుల్ బ్యాట్ని కొన్ని 6లో కొట్టగలడు. సో 7లో ప్యాట్ కమిన్స్. ఇంకా 8లో ఇంకొక బౌలర్, స్పిన్ బౌలర్, రషీద్ ఖాన్. ఇంకా రషీద్ ఖాన్ గురించి మనకు అందరూ తెలిసిందే. మనం ఎంత చెప్పుకున్నా తక్కువ తన గురించి. సో మీకు బ్యాట్ కూడా వేయగలడు. సో లాస్ట్లో ఒక 2-3 ఓవర్స్ ఉంటే బ్యాటింగ్ కూడా వేయగలడు. సో 8లో రషీద్ ఖాన్. ఇంకా 9లో మీకు
9, 10, 11లో మీకు ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ కావాలి. ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ చూస్తే చాలా ఉన్నాయి. మీకు చాలా ఉన్నాయి కానీ ఐఎమ్ గోయింగ్ విత్ 3 లెఫ్టీస్ ఓన్లీ. 9లో మార్కో జాన్సన్, మీకు ఎక్స్ట్రా బ్యాటింగ్ డెప్త్ ఉంటుండే జాన్సన్ ఉంటే. సో 9లో మార్కో జాన్సన్ పెద్ద పెద్ద సిక్స్లు కొట్టగలరు. మంచి లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్. స్టార్టింగ్లో స్వింగ్ ఉంటుంది, చాలా చక్కగా స్వింగ్ ఉంటుంది. సో 9లో మార్కో జాన్సన్, 10లో స్టార్క్. సో స్టార్క్ గురించి మనకు తెలిసిందే. 11లో షాహిన్ షా అఫ్రిది. సో షాహిన్ షా అఫ్రిది సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే పాకిస్తాన్లో జరుగుతుంది కాబట్టి మ్యాచ్ తనకు తెలుసు. సో ఇది నా ప్లేయింగ్ 11. ఇంకా చాలామంది ప్లేయర్స్ మిస్ అయి ఉంటారు. విలియమ్సన్, రూట్. బౌలింగ్ విషయంలో మీకు రాబడా, నసీం షా, ముస్తఫిజ్ రెహమాన్ వీళ్ళందరూ మిస్ అవుతారు. సో వాళ్ళ గురించి కూడా మరో వీడియోలో మాట్లాడుకున్నాం. సో వీళ్ళైతే నా ప్లేయింగ్ ఫారెన్. సో ఇండియా టీం గురించి ఏం మాట్లాడట్లే. సో ఇండియా టీం ఆల్మోస్ట్ మనకు అందరూ తెలిసిందే. ఇండియన్ టీం ప్లేయింగ్ ఎలా ఉంటుందో. మీకు క్వశ్చన్స్ జడేజా, అక్షర్ పటేల్, ఇంకో వాషింగ్టన్ సుందర్, ముగ్గురులో ఎంత ఆడతారనేది ఇంకో క్వశ్చన్ ఏంటంటే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురులో ఏ ఇద్దరు ఆడతారనేది ఇంకో క్వశ్చన్. నన్ను అడిగితే మాత్రం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. మీరు శ్రేయస్ అయ్యర్ అనొచ్చు కానీ బట్ మనకు ఆ లెఫ్ట్ హ్యాండర్ కావాలి. రిషబ్ పంత్కున్న శ్రేయస్ అయ్యర్ మధ్య తేడా ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఆ ప్రామిస్ అనేది ఉంచగలడు, నేను లాంగ్ ఇన్నింగ్స్ ఆడతా కానీ. బట్ రిషబ్ పంత్కి వచ్చేస్తే ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఆడతాడా ఆడదా అని. ఒకవేళ రిషబ్ పంత్ కనుక లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే వన్ సైడ్ గేమ్ అవుతుందని చెప్పాలి. అంటారు ఈ కెన్ టేక్ అవే ది గేమ్ ఫ్రమ్ ది అపోజిషన్, అది మాత్రం పక్కా ఉంటుంది. బట్ ఆ క్వశ్చన్ మార్క్ ఏంటంటే తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడా లేడా అనే క్వశ్చన్ మార్క్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ముగ్గురు సీమర్స్తో వెళ్ళాలా, ఇద్దరు సీమర్స్తో వెళ్ళాలా? హర్షదీప్, షమి, బూమ్రా ముగ్గురితో వెళ్ళాలా, లేకుంటే షమి, బూమ్రాతో వెళ్ళాలా? సో ఇదొక క్వశ్చన్ మార్క్. సో ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్లో ఈ 3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుకున్నాం ఈ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ అయిపోయిన తర్వాత. సో ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం టాప్ ప్లేయర్స్, ఫారెన్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అని. సో until then I am signing off. Thank you all for watching. Hare Krishna.